హలో గైస్, ఈరోజు చార్మినార్కి అయితే వచ్చాను. చార్మినార్ నుంచి ఒక బ్లాగ్ నా తరపున. చూసినట్లయితే చార్మినార్లో ఏదో పెద్దగా చార్మినార్ బాగుంటుంది, ఓన్లీ ఒక చార్మినార్ స్టాచ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది. మిగతా మొత్తం ఇక్కడ స్ట్రీట్ షాపింగ్స్ ఏ ఉన్నాయి, అన్ని కర్చీప్స్ అండ్ ద స్పెడ్స్, షేడ్స్, ఇంకా పాప్కార్న్, స్వీట్ పాప్కార్న్, ఎవ్రీథింగ్. ఈయన ఇక్కడ చూడండి బండి దొబ్బుతున్నాడు. ఇక్కడ వచ్చేసి ప్యారడైజ్ ఒక రెస్టారెంట్ ఉంది, ఇంకొకటి డామినర్స్ ఉన్నాయి. మేము ప్యారడైజ్ బిర్యానీకి వెళ్ళాం కానీ ఫుల్ రష్ ఉండే, మినిమం 45 minutes వెయిట్ చేసినా కానీ దొరకలే. ఇంకా డామినర్స్ అయితే ఖాళీగానే ఉంది, ఒక పిజ్జా అయితే తిన్నాం. తర్వాత చూసుకున్నట్టయితే చార్మినార్ని నేను 360 degrees తిరిగాను కానీ అంతా సేమ్ టైపే ఉంది కాబట్టి ఒకటే సైడ్. ఈ ఫ్రంట్ నుంచి వచ్చేసి అయితే ఒక వీడియో తీసేసాను. ఫ్రంట్ నుంచి చూడండి ఎలా ఉందో ఒకసారి. తర్వాత మళ్ళీ నేను ఫ్రంట్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఇక్కడ ముంగడికి వెళ్ళినట్టు అయ్యేది ఉంటే అక్కడ మీకు లేడీస్కి మాత్రం బ్యాంగిల్స్ స్టోర్ అండ్ ద జ్యువెలరీస్ పక్కా దొరుకుతున్నాయి. తర్వాత మేము ఇక్కడికి వచ్చేసి కర్చీప్స్ అండ్ ఇంకా అన్నీ చూసేసిన తర్వాత ఒక్కసారి వచ్చేసినాం. తర్వాత ఈ అక్క చూడండి ఎట్లా దిగుతుందో ఫోటో. తర్వాత అందరూ చాలామంది ఫొటోస్ దిగనికే ఇష్టపడుతున్నారు చార్మినార్ ప్లేస్లో. ఇక్కడ మాత్రం బ్యాంగిల్స్ చాలా చీప్గా ఉన్నాయి, కాకపోతే మనం గట్టిగా అడగాలి. గట్టిగా అడిగితే మాత్రం పక్కా అడుగుతారు, కాకపోతే ఒక్కొక్కరికి డైరెక్ట్ 1200, 1300 అని చెప్తున్నారు సమ్ జ్యువెలరీస్. ఇక్కడ చూసినట్టయితే పాప్కార్న్ ఉంది. ఇక్కడ మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ టికెట్ దగ్గర వచ్చిన బోర్డు, ఈ బోర్డు ఇక్కడ చూసినట్టయితే ఉంటే 9 to 5:30 వరకే ఉంది ఇది. తర్వాత మనకు 25 రూపీస్ ఉన్నాయి. తర్వాత ఫారినర్స్కి వచ్చేసి డైరెక్ట్ 250 రూపీస్ ఉన్నది. అందుకనే మేము వెళ్ళినప్పుడు ఇద్దరు ఫారినర్స్ వచ్చారు. వాళ్ళు కూడా పాపం వాళ్ళు 250, 500 పెట్టి ఇద్దరు కలిపి తీసుకున్నారు టికెట్. ఇది వచ్చినట్టయితే టికెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు క్యూ కట్టారు. అక్కడ తీసుకున్న తర్వాత మన స్కానర్ని స్కాన్ చేసేసి పంపించారు. చూసినట్టయితే మీరు ఫారెన్ మామని చూసినట్టున్నాడు. ఫారెన్ మామ ఫోటో దిగుదామని అంటే భయపడుతుండు. ఐఎమ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అని అంటే ఆయన మాట్లాడినాం కాసేపు, కాకపోతే వీడియో తీయడానికి తను ఇష్టపడతలేరు. సరే ఓకేలే అని చెప్పి మేము కూడా ఉన్నాం, కాకపోతే చాలా బాగా మాట్లాడాం. ఫొటోస్ అండ్ వీడియోస్కి కొంచెం భయపడుతుంది. ఇది లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉందండి, లేదంటే అటు ఇటు అయినా కానీ పడిపోతారు. ఈ పైన ఎక్కేటప్పుడు మాత్రం మీరు పక్కా మీ తలను మాత్రం చూసుకోవాలి, ఎందుకంటే మీరు సడన్గా లేచినట్టు అయ్యేది ఉంటే పక్కా తాకుతుంది. ఇక్కడ ఈ అమ్మాయిలు అయితే ఎక్కడానికి చాలా అవస్థపడుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు ఆయన యూట్యూబ్ తీస్తారు కావచ్చు అని అంటే అవును తీస్తా అని చెప్పాను. పైకి ఎక్కిన తర్వాత ఈ మసీద్ చూడండి, ఇది కూడా మనకు దగ్గరలోనే ఉంది, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీనికి కూడా టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఉంది. నేను వెళ్ళాను కానీ నా మొబైల్లో ఛార్జింగ్ లేక సరిగా తీయలేదు. ఈ పైనుంచి ఓవరాల్ వ్యూ మొత్తం ఇది కూడా 360 degrees. ఇక్కడ బ్లాగ్స్లలో మాత్రం ఫొటోస్ దిగుతున్నారు, వ్యూ మాత్రం చాలా బాగుంది.